హాయ్ ఫ్రెండ్స్, ఒకవైపు కోట్లు సంపాదించిన ఎవరూ ఇష్టపడిన ఒక ధనవంతుడు, మరోవైపు చిల్లి గవ్వలేకపోయినా ఊరంతా ప్రేమించే ఒక పేద తోటమాలి, అలాగే ఒకవైపు అదిరిపోయే స్కిల్స్ ఉండి కూడా ఒంటరి అయిపోయిన ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్, మరోవైపు అందరినీ కలుపుకుపోయే ఒక సీనియర్ మేనేజర్. ఈ నలుగురు వ్యక్తుల జీవితాలు మనకు నేర్పే పాఠం ఒక్కటే, అదే ది రెస్పెక్ట్ కోడ్. మీరు సింహంలా గర్జిస్తే జనం భయపడతారేమో కానీ మనస్ఫూర్తిగా గౌరవించరు. నిజమైన గౌరవం మీ హోదాలో కాదు, మీ సంస్కారానికి లభిస్తుంది. అది ఎలాగో ఈ రెండు కథల ద్వారా తెలుసుకుందాం. ఒక ఊరిలో ఒక ధనవంతుడు ఉండేవాడు. అతనికి తన హోదా అన్న డబ్బన్నా చాలా గర్వం. అందరూ తనను చూసి భయపడాలని, తల వంచి నమస్కరించాలని కోరుకునేవాడు. కానీ ఊరి ప్రజలు అతనికి భయపడేవారే తప్ప మనస్ఫూర్తిగా గౌరవించేవారు కాదు. అదే ఊరి చివర ఒక ముసలి తోటమాలి ఉండేవాడు. ఆయన చాలా పేదవాడు, కానీ ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేవాడు. ఊరిలో చిన్నపిల్లల నుండి పెద్దల వరకు అందరినీ ఆయన ఎంతో గౌరవంగా పలకరించేవారు. ఇది చూసిన ధనవంతుడు అసూయ కలిగింది. ఒకరోజు తోటమాలి దగ్గరికి వెళ్ళి, నేను ఇంత ధనవంతుడిని, నాకు అందరూ భయపడతారు, కానీ నీలాంటి పేదవాడికి ఇంత గౌరవం ఎలా ఇస్తున్నారు అని అడిగాడు. అప్పుడు తోటమాలి నవ్వి ఇలా అన్నాడు, అయ్యా, భయం అనేది అధికారం చూసి వస్తుంది, కానీ గౌరవం అనేది మనిషి గుణం చూసి వస్తుంది. మీరు మీ సంపదతో మనుషుల తలలు వంచగలరు, కానీ వారి మనసులను గెలవలేరు. నేను అందరినీ సమానంగా చూస్తాను, అందరితో ప్రేమగా మాట్లాడతాను. మీరు ఎదుటివారికి గౌరవం ఇస్తేనే అది మీకు తిరిగి అందుతుంది. ఈ మాటలతో ధనవంతుడికి తన తప్పు తెలిసొచ్చింది. గౌరవం అనేది మన హోదాలో లేదు, మనం ఇతరులతో ప్రవర్తించే విధానంలో ఉందని అతను గ్రహించాడు. ఈ కథలోని నీతి ఏంటంటే, గౌరవం ఇవ్వడం, మనం ఇతరులకు ఎంత గౌరవం ఇస్తామో సమాజం నుండి మనకు అంతే గౌరవం లభిస్తుంది. డబ్బు పదవి కంటే మనిషి మంచితనమే అతనికి నిజమైన గుర్తింపునిస్తుంది. ఆత్మగౌరవం, ఇతరులను గౌరవిస్తూనే మన వ్యక్తిత్వాన్ని కాపాడుకోవడం నిజమైన ఆత్మగౌరవం. రెండవ స్టోరీ ఏంటో చూద్దాం. ఒక మల్టీనేషనల్ కంపెనీలో కిరణ్ అనే యువకుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాడు. కిరణ్ చాలా తెలివైనవాడు, కానీ అతనికి ఒక రకమైన అహంకారం ఉండేది. నాకు అన్నీ తెలుసు, నా స్కిల్స్ ముందు ఎవరూ పనికిరారు అనేది అతని ఫీలింగ్. ఆఫీస్లో తన టీం మెంబర్స్ ఇచ్చే సలహాలను కూడా వినేవాడు కాదు. సర్వీస్ స్టాఫ్, క్లీనర్స్ లేదా సెక్యూరిటీని అసలు మనుషుల్లా కూడా గుర్తించేవాడు కాదు. అదే టీంలో రాహుల్ అనే మరో సీనియర్ కూడా ఉండేవాడు. రాహుల్ పనిలో దిట్టే కాకుండా ఆఫీస్లో చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పేరు పెట్టి పిలుస్తూ ఎంతో మర్యాదగా ఉండేవాడు. ఒకరోజు కంపెనీలో ఒక పెద్ద ప్రాజెక్టు డెడ్ లైన్ దగ్గరకు వచ్చింది. కిరణ్ తను చేసిన కోడింగ్లో ఒక చిన్న లాజిక్ మిస్ అయ్యాడు. ఎంత ట్రై చేసినా ప్రాజెక్ట్ రన్ అవ్వట్లేదు. టెన్షన్లో కిరణ్ తన చుట్టూ ఉన్న టీం మెంబర్స్పై అరిచాడు. దాంతో ఎవరూ అతనికి సహాయం చేయడానికి ముందుకు రాలేదు. సరిగ్గా అప్పుడే రాహుల్ అక్కడికి వచ్చి కిరణ్కు సహాయం చేసి ఆ ప్రాబ్లం సాల్వ్ చేశాడు. ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక కిరణ్ అడిగాడు, రాహుల్, నేను అందరి మీద అరుస్తుంటే ఎవరూ పట్టించుకోలేదు, కానీ నువ్వు అడగగానే అందరూ ఎందుకు హెల్ప్ చేశారు, నీకంత గౌరవం ఎలా వస్తుంది అని రాహుల్ అడిగాడు. అప్పుడు రాహుల్ ఒక చిరునవ్వు నవ్వి ఒక మాట చెప్పాడు, కిరణ్, మనం ఎంత పెద్ద పొజిషన్లో ఉన్నాం లేదా మనకు ఎంత నాలెడ్జ్ ఉన్నదన్నది ముఖ్యం కాదు. పవర్ ఉంటే మనుషులు పనిచేస్తారు, కానీ గౌరవం ఉంటేనే మనుషులు మన కోసం నిలబడతారు. నువ్వు వేసుకున్న బ్రాండెడ్ షర్టు నీకు లుక్ ఇస్తుంది, కానీ నువ్వు ఎదుటివారితో మాట్లాడే విధానమే నీకు గౌరవం ఇస్తుంది. ఒక క్లీనర్ని నువ్వు ఎలా గౌరవిస్తావో దాన్ని బట్టే నీ సంస్కారం ఏంటో తెలుస్తుంది. కిరణ్కు అప్పుడే అర్థమైంది, గౌరవం అనేది మన ర్యాంక్ వల్ల రాదు, మన బిహేవియర్ వల్ల వస్తుందని. అప్పటి నుండి అతను తన ప్రవర్తనను మార్చుకుని అందరి మనసులో స్థానం సంపాదించుకున్నాడు. నేటి తరానికి ఈ కథ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, మనం ఇతరులకు గౌరవం ఇస్తే అది వడ్డీతో సహా మనకు తిరిగి వస్తుంది. ఆపదలో ఉన్నప్పుడు తోటమాలికి ఊరి జనం, రాహుల్కి టీం మెంబర్స్ అండగా నిలబడడానికి కారణం వారు ముందుగా నాటిన మర్యాద అనే విత్తనమే. మానవత్వమే అసలైన కొలమానం. క్లీనర్ నుండి కంపెనీ సీఈఓ వరకు, పేదవాడి నుండి
ధనవంతుడి వరకు అందరూ మనిషిగా గుర్తించి గౌరవించడమే నిజమైన సంస్కారం. ఎదుటివారి తలలో వంచడం కాదు, వారి మనసుల్లో స్థానం సంపాదించడమే అసలైన విజయం. నువ్వు ధరించే ఖరీదైన బట్టలు నీ స్థాయిని చూపిస్తాయేమో, కానీ నువ్వు మాట్లాడే మర్యాదే నీకు గౌరవాన్ని తెచ్చిపెడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ సో మచ్.